ఆర్థిక సంస్కరణలని ఎకానమిక్ రీఫార్మ్స్ అని అంటారు. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుండటానికి ఇందులో చేంజెస్ అనేది తీసుకువస్తారన్నట్టు. ఆర్థిక సంస్కరణలో మెయిన్గా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఉంటాయి. గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే ఒక దేశం ఇతర దేశాలతోని వ్యాపార పరంగా సత్సంబంధాలు కలిగి ఉండడం. అందులో గూడ్స్ అండ్ సర్వీసెస్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఐడియాస్, పాలిటిక్స్, కల్చర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. లిబరలైజేషన్ అంటే ఏంటంటే గవర్నమెంటు రెగ్యులేషన్స్ని, రెస్ట్రిక్షన్స్ని తగ్గించి కంపెనీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది కల్పించడం. దీనివల్ల కంపెనీస్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న సెక్టార్స్ని ప్రైవేట్ రంగానికి ఇవ్వడం. ఇందులో టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సెక్టార్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. 1991లో భారతదేశానికి ఆర్థిక సంక్షోభం వచ్చింది. అప్పటి ప్రధాని అయిన పివి నరసింహారావు గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇద్దరూ కలిసి ఈ 3 ఆర్థిక సంస్కరణలో మార్పులు తీసుకొచ్చి మన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే దీని మీద నాకు అంత అవగాహన లేదు.